యెస్. ఔట్‌స్టాండింగ్ గైస్. రియల్లీ టెక్నికల్ వర్క్ మాత్రం టాప్ క్లాస్. ఎవ్వరన్నా ఒప్పుకోవాల్సిందే. బట్ సినిమా మాత్రం దెబ్బేసింది గైస్ నాకు. బోరింగ్ డ్యూడ్. చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. స్లీపింగ్ పిల్ అండ్ ఆ అల్ట్రా ల్యాగ్ సంపవతల పడేసింది. అయితే కొంత డీప్‌గా వెళ్ళే ముందు ఒకటి జెప్పాలి. అదేంటంటే ఇదివరకు కొన్ని ఫిల్మ్స్ ఇలాగే రేటింగ్ జూసి స్టార్ట్ చేసినవి ఉన్నాయి నేను. మరీ అన్నీ జూసేయలేం గదా! సో, కొంత మినిమమ్ మనకి సెట్ అవ్వచ్చు ఏమో అని స్టార్ట్ చేస్తే కొన్ని హై రేటింగ్స్ వచ్చినవి ఉన్నాయి. అవి వదులుతామా? చూసేయాల్సిందే గదా! అలా అందులో నాకు నచ్చినవి ఉన్నాయి. నచ్చనివి ఉన్నాయి. బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో, మీకు క్లారిటీ వచ్చేస్తది. ఓటీటీ సజెషన్స్ కోసం చాలా జూస్తూ ఉంటా. సో, అప్పుడు జూసినవివి. 'బీఫ్' సిరీస్, 'ది నార్త్ మ్యాన్' మూవీ, 'ఆఫ్టర్ సన్', 'ది లాస్ట్ ఆఫ్ అస్' సిరీస్, 'థార్' మూవీ అయితే చూసానో లేదో ఏమో అది సరిగ్గా గుర్తులేదు. మేబీ స్టార్ట్ చేసి ఆపేసా అనుకుంటా. అది తీసేస్తే ప్రెజెంట్ అయితే ఇవి గుర్తున్నాయి. ఇవి కొంతమందికి నచ్చొచ్చు. బట్ నాకసలు ఏమాత్రం ఎక్కలేదు. అదే 'బన్షీ ఆఫ్ ఇనిషియడ్' అనే మూవీ గనక జూస్తే బాగా నచ్చింది. కొద్దిగా స్లోగా ఉన్నా ఫీల్ హై ఇచ్చింది. ఇది జూసుకుంటే కొంతమందికి అస్సలు నచ్చదు. ఏముంది ఆ సినిమాలో అంటారు డెఫినైట్‌లీ. ఒక్కో సినిమా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది. డ్రామాలోని ఫీల్, ఎంగేజింగ్ ఫ్యాక్టర్, మూమెంట్స్, స్టోరీ ప్రోగ్రెషన్, రిలేటబిలిటీ అండ్ ప్రిడిక్టబిలిటీ బట్టి అన్నీ వేరీ అవుతూ ఉంటాయి. అసలు ఈ సొల్లంతా ఇప్పుడెందుకు చెప్తున్నా అంటే మీరనొచ్చు, ఒక్కడికి కూడా నచ్చట్లేదేంటి అని. దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. సాటిస్ఫై చేసేదాని కోసం వెతుక్కుంటూ సాగిపోవటమే. మరి పైన హాలీవుడ్ మూవీస్ చెప్పాను. దట్ టూ ఓటీటీ అని మీరడిగితే థియేట్రికల్ మూవీస్ నా రివ్యూస్ చూసే ఉండుంటారు. సో, అందుకే వాటిని మళ్ళీ చెప్పట్లేదు. మరి రేటింగ్స్ అంతొస్తున్నాయి. నిన్నెలా నమ్మేది? 'ఆపెన్ హైమర్'కి అంతే అన్నావు. 'అవతార్ 2'కి అలాగే అన్నావు. మళ్ళా 'జాన్ విక్ 4' లేపావు. అంటే నాకనిపించిందే మరి నేను జెప్పాను. అండ్ దీంతో పాటు ఇంకోటేంటంటే ఇది జెప్తే కొంతమంది షాక్ అవ్వచ్చు మీరు. అదేంటంటే మీరు నమ్ముతారో లేదో గానీ లాస్ట్ ఇయర్ బాలీవుడ్ ఎలాగైతే ఇండస్ట్రీని కాపాడాలి అని కొన్ని ఫిల్మ్స్‌ని ఎంత గట్టిగా లేపిందో, హాలీవుడ్ కూడా అదే సిట్యుయేషన్‌లో ఉంది. అదే పనిలో ఉంది కూడా. అన్నీ అని కాదు కొన్నుంటాయి. బికాజ్ స్టాండర్డ్స్ అండ్ నేమ్ కోసం ఇదంతా. ఈ విషయం నేను చెప్పడానికి రీజనల్లా ఎలాగైతే మన తెలుగు సినిమాకి మీ ఓన్ ఒపీనియన్‌ని కేర్ చేస్తారు. హాలీవుడ్, బాలీవుడ్ ఏ లాంగ్వేజ్ సినిమాకైనా నచ్చలేదంటే ఒక వ్యూవర్‌గా పక్కనోడి దృష్టిలో చులకన అవుతాం లాంటివేం మీకుంటాయేమో అవస్సలు పట్టించుకోవద్దు. ఎవ్వరి కోసం మీ ఎక్స్‌పీరియన్స్‌ని ఫేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ హైలీ రేటెడ్ మూవీస్ పట్ల. మిగతావి పట్టించుకోరెవరు. రేటింగ్ హెవీ వస్తే మటుకు నచ్చలేదని చెప్పడానికి ఎందుకో కొంతమంది సంకోచిస్తూ ఉంటారు. నా ఉద్దేశంలో ఒపీనియన్స్‌కి స్టాండర్డ్స్ లైక్ హై క్లాస్, లో క్లాస్ ఇవేం లేవు. నేనిలా అంటే మీలో కొంతమంది అనొచ్చు. నీకివేం నచ్చుతాయిలే. స్లో మోషన్‌లో యాక్షన్ షాట్స్ ఉంటే నచ్చుతాయని మీలో అనొచ్చు. కంపారిజన్ గాదు కానీ, బట్ అక్కడ యాక్షన్ ఒక్కటే స్లోమో. ఇక్కడ సినిమా అంతా స్లోమోనే. కానీ దాన్నెవ్వరు ఓపెన్ అప్ అవ్వరు. నేను చెప్పేదేంటంటే ఓపెన్ అప్ అయిపోవడమే అని. హాలీవుడ్ అని చెప్పేసి ఎందుకో వెనకడుగేస్తూ ఉండుంటారు. ఇప్పుడు 'డిజాస్టర్' అయినవి కొంతమందికి నచ్చట్లేదా? 'బీబీవి' కొంతమందికి చిరాకు రావట్లేదా? అంతే మొత్తం ఒకటే. ఈ పైన చెప్పిన మ్యాటర్ అంతా కంప్లీట్‌లీ నా ఒపీనియన్. ఇంకేదోలా తీసుకోకండి గైస్. ఇది ఎక్కువగా హిట్ ఫిల్మ్స్, హైలీ రేటెడ్ మూవీస్ పట్ల కాబట్టి ఇప్పుడు చెప్పాను. ప్రెజెంట్ ఇదే టాప్‌లో ఉంది రేటింగ్స్‌లో. అది చూసి మెంటలెక్కింది. నన్ను ఎన్ని సార్లు ఈ రేటింగ్స్ మోసం చేస్తున్నాయి అని. దట్ టూ మరి ఈ లెవెల్‌లోనా? మరి ఇక కంటిన్యూ చేసి 'డ్యూన్ పార్ట్ 2' గురించి మాట్లాడితే, నాకు మెయిన్‌గా యాక్షన్ స్పీక్స్ లౌడర్ థాన్ వర్డ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటా. కొన్ని సినిమాలు కన్వర్జేషన్స్ ఉంటాయి. అవి కూడా. బట్ అవైతే కొంచెం రేర్. ఇది 'డ్యూన్' మూవీ సైన్స్ ఫిక్షన్ కదా! సో, చెప్పాలి గదా! లేకుంటే అర్థం గాదు గదా! అని మీరనొచ్చు. నా ఆన్సర్ ఏంటంటే, వరల్డ్ బిల్డింగ్ సెటప్ అంతా ఫస్ట్ పార్ట్‌లోనే అయిపోయింది. ఇది సెకండ్ పార్ట్. స్క్రీన్ ప్లే మూవ్‌మెంట్ ఉండాలి. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రావాలి. డోర్స్ ఓపెన్ అవ్వాలి. ఇలా జరగాల్సింది కాస్త ఇంకా అదే నత్తనడకుంటది. యాక్షన్ వైస్ కానీ, వర్డ్స్ వైస్ గానీ, ఈ పార్ట్ 2 అనేది రెండిటిలోనూ డల్ అయిందనే ఫీలింగొచ్చింది. సైన్స్ ఫిక్షన్ మూవీ. సో, ఆ విజన్ జూడు, అది జూడు అంటే, నా వరకు ఇదెలా ఉందంటే, థ్రోన్ కోసం జరిగే ఒక సింపుల్ బేసిక్ లైన్. బట్ దాన్ని ఫ్యూచరిస్టిక్ టైమ్‌లో బెట్టారు. మూవీ మాక్సిమం ఆ డిస్టోపియన్ ప్లానెట్స్‌ని చూపించడానికే మెయిన్ ప్రయారిటీ ఇస్తుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టోరీ మూమెంట్. అండ్ ఇందాక వర్డ్స్ అన్నా గదా! ఇక్కడ వర్డ్స్ అంటే డైలాగ్స్ కాదు. డైలాగ్స్ బావున్నాయి. 'వరల్డ్ ఈజ్ బియాండ్ క్రుయలిటీ' అని స్టార్ట్ చేస్తారు. పర్ఫెక్ట్ డ్యూన్‌కది.
కుట్రలు, కుతంత్రాలు, మోసంతో నిండిన లోకం. ఇది ఇప్పుడైనా కొన్ని వందల సంవత్సరాలైనా. సో, అది సేమ్. ఇదే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇది డైలాగ్ రూపంలో ఉంటది. బట్ సినిమాలో ఆ ఫీల్ టోటల్‌గా మిస్ అయింది. క్రూయలిటీ ప్రొజెక్ట్ అవ్వాలంటే ఆపోజిట్ ఏమన్నా ఉండాలి. అలా అవ్వటానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఒక సరైన క్యారెక్టర్ ఉండాలి. ఒక పాత్ ఉండాలి. ఒక స్ట్రాంగ్ డెవలప్‌మెంట్ ఉండాలి. కానీ ఇక్కడ విలన్ క్యారెక్టర్స్ అన్నీ చాలా వీక్‌గా ఉన్నాయి. సినిమా ఎండ్ అయ్యే వరకు ఎవరిని దించుతారో అని ఇదంతా అనుకుంటాం. ఒకడిని తెస్తారు. వాడిని చూస్తే సరే ఏమన్నా స్పెషాలిటీ అనుకుంటే మొత్తం తుస్సే. ఇక ఎండింగ్‌లో ఇప్పుడు అన్‌నోన్ పర్సన్స్‌తో అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయ్యుండాలిక. అయినా ఏఐ విలన్‌గా అవ్వలేదు ఆ టైంలో. అండ్ ఇంకోటేంటంటే అంత మిషనరీ ఉంది. అంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉంది. కానీ ఒక చోట గన్ వాడతారు. అండ్ మాక్సిమం ఫ్లయింగ్ మెషిన్స్‌ని షూట్ చేయడానికే కొన్ని సమ్ సార్ట్ ఆఫ్ షూటింగ్ వెపన్స్ యూజ్ చేస్తారు. మరి మిగతా వాళ్ళంతా యూజ్ చేసుకోవచ్చు కదా! నార్మల్ గన్స్ పెట్టుకొని. యూజ్ చేయడం సెకండరీ. బట్ ఎందుకు లేవు అనేది ఒక డౌట్ అంతే. ఇసుకలో ఇసుక కోసం కొట్టుకోవటం. అదే స్పైస్ కోసంలెండి. బట్ మన లాంగ్వేజ్‌లో చెప్తే. అయితే కొట్టుకోవడానికి ముందు అక్కడేమన్నా ఉండాలి గదా! లేకుంటే యూజ్ ఏముంది? అంటే దేనికోసం గురించి కాదు. ఎవరెవరి మధ్య అనేది. దీని గురించి ఇంకా క్లియర్‌గా చెప్తాను. పాల్ ఫ్రేమెన్స్‌తో కలిసి చివర్లో యుద్ధం చేస్తాడు. స్టార్ట్ అవ్వుద్ది. వెంటనే లోపలికి సీన్ ఓపెన్ అవుద్ది. మరి ఇంత మాత్రానికి యుద్ధం ఎందుకు? అన్ని చిటికెలో అయిపోయేపాటికి ఇంత బిల్డప్ దేనికి? ఆ హడావుడి దేనికి? మాటలేమో చాటంతుంటాయి. యాక్షన్ చూస్తేనేమో వాటర్ డ్రాప్ అంత. బిల్డప్ అండ్ భజన అంతా, రిజల్ట్ ఏమో ఇంత అన్నట్టు. రియల్లీ ఇంకోటేంటంటే, ఒక చోటైతే హీరో తనని తాను ఎలివేట్ చేసుకుంటాడు. మన దగ్గర పక్కనోడెవడో మనకి డప్పు కొట్టడు. ఎవడికాడే డప్పు కొట్టుకోవాలనే డైలాగ్ ఉంది గదా! అదే గుర్తొచ్చిందక్కడ. స్లోమో షాట్స్ ఉండవు. ఎందుకు? సినిమానే స్లోమోలో ఉంది. ఇంకా స్లోమోతో పనేముంది? నడవటం లాగే, మాట్లాడడం లాగే, ప్రతీదీ లాగే సినిమాలో. ఎక్సెప్ట్ శాండ్ వార్మ్స్‌తో వెళ్ళేటప్పుడు తప్ప. ఇంకా అది గైస్ ఎక్సెప్ట్ సమ్ డైలాగ్స్ మిగతాదంతా అల్ట్రా బోరింగ్‌గా ఉంది నా వరకు. సో, ఇక ఇవన్నీ బేస్ చేసుకుంటే కొంత ఫస్ట్ పార్ట్ స్లో అండ్ ల్యాగ్ మ్యాక్స్ అయినా అసలకి ఏం జరుగుతుంది? ఏదో ఉంది అనే ఒక కుతూహల బిల్డప్ చేసింది. నా వరకు అదే బెటర్ దీనికంటే. ఇక్కడ ఏమైందంటే ఆ బిల్డప్ ఎందుకోసమా అని చూస్తే దీనికోసమా? ఇంత మాత్రానికి ఆ బిల్డప్ దేనికి? ఇంత డబ్బా దేనికి అని నిద్రకి తోడు నిరాశపరిచింది. పర్ఫార్మెన్సెస్ వైస్ కొంతమంది చేశారు. మిగతా వాళ్ళు మిస్‌కాస్ట్ అనిపించింది. ఎస్పెషల్లీ జెండయా అండ్ ఆస్టిన్. ఆయన రెబేకాని ఏంటండి అంత ముసలామెలా చేసేశారు? లేక అలా అయిపోయిందా? మొన్న 'సైలో'లో బానే ఉంది గదా! మ్యూజిక్ గురించైతే పార్ట్ 1లో ఆల్రెడీ హ్యాన్స్ జిమ్మర్ పీక్స్‌లో వెళ్లారు. మాక్సిమం అవే బీజీఎమ్స్ ఇక్కడ. టెక్నికల్ స్టఫ్ అంతా లైక్ వీఎఫ్ఎక్స్, సీజీఐ, మిషనరీ క్రియేషన్ ఇవన్నీ సాలిడ్ ఉన్నాయి. సో, ఫైనల్లీ హెవీ ల్యాగ్ అండ్ బోరింగ్. వర్కౌట్ అవ్వలేదు గైస్. డ్యూన్ 2. మరి మీ ఇష్టం. రేటింగ్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. చూడాలనుకుంటే చూడండి. సినిమాపై మీ ఒపీనియన్ కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.